ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్సులు. మనం ఈ జ్యోతిష్ శాస్త్రం అనే విషయాలకు వస్తే తెలియదగిన అంశములను కొన్ని చెబుతున్నాం. అవి చిన్న చిన్న విషయాలే కావచ్చు, టిప్స్ లాంటివి అన్నమాట. అవన్నీ అవి చిన్న టిప్స్, అందుకని అవి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పరస్పర సహకారం వల్ల విషయాలు తెలుస్తాయి. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుడు పద్ధతులుగా ఫాలో అవుతూ ఉంటారు, కొన్నింటిని పేషెంట్స్ కూడా వాటిని ఫాలో కావాల్సింది. ఎందుకంటే వారు చెప్పినట్టుగా పేషెంట్స్ కూడా వినాలి. కొన్ని వీళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యి వినకపోతే వైద్యం చేయడం వారికి కష్టం అవుతుంది అనమాట. అందుకని అంటే ఉదయం వేసుకోమంటే ఎప్పుడప్పుడు వేసుకున్నాం కదా, సాయంత్రం వేసుకున్నాను వీళ్ళు. ఇట్లా మనం ఏదైనా మార్పులు చేర్పులు చేయకుండా ఏం చెప్తే అది సక్రమంగా వాడుకుంటే వైద్యం చేసేవాడికి తేలిగ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా 2-3 విషయాలు మీకు మళ్ళీ టిప్స్ లాగా అందిస్తాను. అంటే తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండవచ్చు, తెలియని వాళ్ళు కూడా కొందరు ఉండవచ్చు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. తెలిసిన వాళ్ళకి ఇంకోసారి గుర్తు చేసినట్టుగా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది మన భవిష్యత్ ఫలితాలు చెప్పాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవ్వాలి వాళ్ళకి. అదొకటి. కొంతమంది ఏంటంటే అవి ఏమీ లేవండి అన్నప్పుడు చెప్పడం సాధ్యం కాదు. మరి ఇంకో విధానాలు ఉంటాయేమో కానీ మేము ఆ విధానం తెలియదు. కనుక అప్పుడు ఏం చేయాలి, కొంతమంది ఏమంటారంటే పేరును బట్టి చెప్పండి అంటారు. ఇలా వాడి పేరు విని పేరును బట్టి చెబితే ఎంతవరకు మనకి విషయాలు తెలుస్తాయి, ఎంతవరకు ఖచ్చితంగా ఉంటాయి చెప్పండి. అంత ఊహాగానము ఉంటుంది ఒక్క పేరుని బట్టి. ఎందుకంటే నరసింహారావు ఉంటుంది, సుబ్బారావు ఉంటుంది, రామారావు ఉంటుంది, పద్మజ, వాణి, ఇలా పేర్లు ఉంటాయి. ఈ పేరుని బట్టి అంటే ఈ పేర్లు ఎంతో మందికి ఉంటాయి కదా దేశంలో. తర్వాత వీటిని బట్టి కొంతమంది పంటలు ఎలా పండుతాయో చెప్పండి మాకు అని కూడా అడుగుతున్నారు అనమాట. ఇవన్నీ అలా అడుగుతారా అంటే తెలియకపోవడం వల్ల అడుగుతూ ఉంటారు. తెలియకపోతే నేనైనా కొన్ని విషయాలు అడగవచ్చు, ఎవరైనా అడుగుతారు. అందుకని వాడు పేరు చెప్పి ఈ సంవత్సరం మాకు పంటలు ఎలా ఉంటాయండి అంటారు. అనేసరికి ఆలోచనలో పడతాడు. ఎందుకంటే అలాంటి విధానం లేదు. అందుకని పేరుని బట్టి మిడప చేను పడుతుందా, కంది చేను పడుతుందా చెప్పమంటే అది చెప్పడం కాదు. దానికి వేరే ఒక విభాగం ఉంటుంది అన్నమాట. ఆ విభాగాలు నేను తెలియజేస్తా. వాటికి ఈ పద్ధతులు ఏమీ లేకుండా, ఆధారం లేకుండా, జాతచక్రం లేకుండా, ఏమీ లేకుండా ఒక్క పేరు చెప్పి మా పంటలు ఎలా పండుతాయి అడిగితే చెప్పలేము అనమాట. అందుకని అది సరైన పద్ధతి కాదన్నమాట. అది మనం గ్రహించాలి. అలాగే అడిగేటప్పుడు కూడా మరీ చిన్నపిల్లలు వాళ్ళ పరిసరాలకి వాళ్ళ వయస్సుకి తగినట్టే అడగాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చదువు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇలాంటి. యుక్త వయసులోకి వచ్చినప్పుడు అప్పుడు వివాహ విషయం, ఉద్యోగ విషయం, ఇట్లాంటివి. ఆరోగ్య విషయం ఎప్పుడు అడగచ్చు. ఇలా ఆ వయస్సుకి, ఆ పరిసరాలకి, వాళ్ళ వాతావరణానికి తగిన ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. కానీ ఎప్పటిెప్పటి ప్రశ్నలు అడిగితే చెప్పలేరు అనమాట. ఎందుకంటే శాస్త్రంలో రాసి ఉండాలిగా వాటికి. మీరు అడిగిన ప్రశ్న సమాధానం. ఉదాహరణకి ఇప్పుడు పిల్లవాడు అప్పుడే జన్మించాడు. అప్పుడు ఏంటంటే ఆ అబ్బాయికి ఏమైనా దోషం ఉందా లేదా ఏంటి ఇంతవరకే అడగాలి. అలా కాకుండా పుట్టగానే వాడు కలెక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, ద్రాక్ష తోటలో కొంటాడా, వాడి మునిమడు ఎట్లా ఉంటాడు, అప్పుడు ఏ ఊళ్ళో ఉంటాడు, ఇలాంటివి అడిగితే అసంబద్ధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అతని వయస్సుకి దానికి తగిన ప్రశ్నలు అడగాలి. పుట్టిన తర్వాత అనేకమైనటువంటి దోషాలు ఉంటాయి. చిన్నపిల్లలకి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఈ అనారోగ్యాల్లో కూడా డ్రాప్స్ ఇప్పిస్తూ ఉండాలి, వైద్య పర్యవేక్షణ ఉండాలి. ఇలా చూసుకుంటూ పోవాలి కదా. వాడికి కొంచెం వచ్చి మాటలు వచ్చి చేసి చదువులోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉంటుంది, తర్వాత ఆటలు బాగా ఆడతాడా, చదువులు ఎట్లా వస్తాడు, ఇదంతవరకే అడగాలి ఆ వయస్సులో. యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఏ కోర్సులు తీసుకోవాలి అని అడుగుతాం. ఆ వృత్తిలో ఏం స్థిరపడతాడని అడుగుతాం. ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా అని అడుగుతాం మనం. ఆ తర్వాత వివాహం ఎలా ఉంటుందంటాం, వివాహ పరిస్థితుల గురించి అడుగుతాం, ఉద్యోగ పరిస్థితులు అడుగుతాం. ఇలాంటివన్నీ కూడా అడుగుతూ పోతూ ఉంటాం. కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అడుగుతాం. ఇలా అడుగుతూ వెళ్తాం అన్నమాట. కనుక ఆ వయసుకి, ఆ పరిసరాలకి తగినట్టే ప్రశ్న ఉంటే ఉంటుంది. కానీ ఎప్పుడో ఒక 70 ఏళ్ళకి వాడు విదేశానికి ప్రధాని అవుతాడా అంటే ఎవరు చెప్పలేరు. అయినా కాకపోయినా ఇప్పుడు మనం చేసేది కూడా ఏం లేదు, దానికి సంతోషం కూడా అక్కర్లేదు. ఎప్పుడో అవుతాడని ఏదో చెప్తే దాని గురించి మనం పొంగిపోలేం కదా. అలా అడగాలి. అలాగే ప్రశ్న ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. వచ్చిన తర్వాత మీ సమస్య ఏమిటి అంటే మన సమస్య మనం ఇదండి అని చెప్పాలి చక్కగా.
ఒక అవగాహన. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. అవగాహనతో మాట్లాడుకోవాలి. మనం వైద్యుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే ఏమిటండి మీ అనారోగ్యం అంటే ఫలానా అనారోగ్యం అని చెప్పాలి. పూర్తిగా లక్షణాలు చెప్పాలి. ఇలా ఇలా ఉంటుంది శరీరంలో, ఏమి అనారోగ్యం ఉంటే అవన్నీ చెప్పాలి. ఏమి చెప్పదలుచుకుంటే 4-5 చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఆలోచించి పరిస్థితులు గమనించుకుని అవసరమైతే టెస్టులు రాయటం, అక్కర్లేదంటాం, లేదా కొన్ని రాయటం, ఏదో చేస్తారు, వైద్యం చేస్తారంట. అలా ఉంటుంది పరిస్థితి. అంతేగాని ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళి మీరు మంది ఇవ్వండి అని అడుగుతాం. దేనికి అంటారు. అప్పుడు నవ్వుతూ ఏం చెప్తారంటే, మీరు వైద్యులు కదా, కనిపెట్టండి మాకేం అనారోగ్యం ఉందో అంటే వాళ్ళు కనిపెట్టలేదు. మీరు వైద్యులు కదా, మీరు కనిపెట్టాలి కదా, కనిపెట్టండి అంటే మనం చెబితేనే వాళ్ళు పరీక్షలు చేస్తారు, కానీ చెప్పకుండా అనారోగ్యం ఏంటో మీరే కనిపెట్టి మీరే ఇవ్వండి అని అడిగినట్లుగా ఉంటుందన్నమాట. కనుక మనకి ఏం కావాలో మనం స్పష్టంగా అడగాలి. అడిగేది సిల్లీగా ఉండకూడదు. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి అడుగుతారు అనమాట, ఏంటి ఇందాక పిల్లవాడి గురించి, ఉయ్యాల పిల్లవాడి గురించి అడిగినట్టుగానే అడుగుతా, ఏంటి సమస్య అంటే, ఏం లేదండి మా అమ్మాయికి చెప్పినట్టు అబ్బాయి వింటం లేదండి అంటారు. ఇదే సమస్య యొక్క స్వరూపం. దీనికి ఎవరు మాత్రం ఏం చెప్తారు చెప్పండి? ఒకటే వాక్యం చెప్పింది సమస్య ఏంటంటే, అమ్మాయి చెప్పినట్టుగా అబ్బాయి వింటం లేదు అన్నారు. దానివల్ల ఏమర్థం అవుతుంది? అమ్మాయి ఏం చెప్పింది? అమ్మాయి చెబితే అబ్బాయి వినాలా? అసలు ఏం చెప్పింది? అబ్బాయి చెబితేనే అమ్మాయి వినొచ్చు కదా, అబ్బాయి వినేవాడు కాదా? మంచి చెబితే కూడా అమ్మాయి అబ్బాయి కాదంటున్నాడా? వాళ్ళ తత్వాలు ఏంటి? ఏమైనా మనకు అర్థం అవుతుందా ఈ విషయాన్ని గురించి? దాని గురించి ఎవరు చెప్పలేరు అనమాట. ప్రశ్న క్లియర్గా సమస్య ఏంటి? ఆయన చెప్తే వినలేదు అంటే ఇంకోసారి వింటాడు కావాలంటే అది పెద్ద సమస్య ఉంటుంది. దానికి ఏమిటో తెలియదు కదా మనకి. అలా సమస్య యొక్క స్వరూపాన్ని చెప్పాలి. అట్లాగే ఒక్కొక్కసారి ఆరోగ్యం ఎలా ఉందో చూడండి పిల్లవాడికి అని ఇస్తాం. సో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎంతో ఉంటుంది. ఆరోగ్యం చూడండి అంటే జ్యోతిష్కు అన్ని లెక్క వేసి ఆరోగ్యం అంతా చూసి బాగానే ఉంది, ప్రస్తుతం బాగానే ఉంటుంది అని రాసిస్తారు. అయిపోతుంది. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఇంకోసారి ఆరోగ్యం ఎలా ఉంటుందో చూడండి అంటారు. చూసాం కదండి ఆరోగ్య విషయం, నెలకైతే మళ్ళీ ఏముంటుంది అని చెప్పి చూస్తాం. అప్పుడు చెప్తారు నిదానంగా, మాటలు రావటం లేదండి అంటారు. మాటలు రాకపోవడం అనేది ఒక సమస్య పిల్లలకి. ఆ మాట ముందు చెప్పాలి స్పష్టంగా. అలా చెప్పకుండా ఆరోగ్యం బాగోలేదు అంటే ఎలా అర్థమవుతుంది చెప్పండి? పోనీ వైద్యుడి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి ఆరోగ్యం బాగోలేదు మంది ఇవ్వండి అని అడిగితే ఏమనారోగ్యం అది? అది అనారోగ్యం. ఆ మాటలు లేకపోవడం ఒక శరీరంలో భయవర్తూ వచ్చినటువంటి సమస్య. అది ప్రాబ్లం. మామూలుగా వచ్చిపోయే అనారోగ్యం కాదు కదా. అది చెప్పకుండా ఆరోగ్యానికి ఇవ్వండి అంటే ఏమనారోగ్యం ఉంది తెలియదు. అప్పుడు వాళ్ళు కూడా ఏవి కూడా చెప్పలేరు. ఇవన్నీ సిల్లీగా ఉంటాయన్నమాట. అలాగే మా పిల్లవాడు మా చెప్పిన మాట వింటం లేదండి, ఓసారి చూడండి ఎలా ఉందో గ్రహ పరిస్థితి అంటారు. అంటే తెలియకపోవడం వల్ల అడుగుతున్న ప్రశ్నలు అనమాట. చూడండి వింటం లేదంటే చెప్పిన మాట వింటం లేదా ఏంటా అనుకుని ఆలోచిస్తారు. సరే ఎంతండి మీ వయస్సు అంటే 2 నుండి 3 ఏళ్ళు వచ్చిందండి. కూర్చోమంటే కూర్చోడు, పరిగెడతాడు అన్నాడు. అది ఒక సమస్య చెప్పండి? 90 ఏళ్ళు వచ్చినాయని వింటాడు ఆ మాట? చెప్పిన మాట వింటం లేదంటే పెద్దవాళ్ళు కూడా వినరు. అలాంటిది చిన్న పిల్లవాడు, ఆడుకునే పిల్లవాడు చెప్పిన వాడు వెళ్ళలేదంటే నువ్వు నించోమంటే నించోవడం, కూర్చోమంటే కూర్చోవడం, ఆడమంటే ఆడడం, చదవమంటే చదవడం చేస్తారా వాళ్ళు? ఇప్పుడు మనం చేసామా? అడిగినవాడు చేశాడా? చెప్పేవాడు చేశారా? 3 ఏళ్ల వయసులో? అది సమస్య అవుతుందంటారా?
మైండ్ పెరుగుతూ ఉండేటువంటి వయస్సు, విషయాలు గ్రహిస్తూ ఉండే వయస్సు. చెప్పిన మాట వినరు వాడు. ఒక యుక్త వయసు వచ్చాక యుక్తాయుక్త జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు వినకుండా ఉండి చెడు త్రోవల్లోకి వెళ్తూ ఉంటే, యుక్త జ్ఞానం వచ్చి 20 సంవత్సరాలు వచ్చి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత పోనీ వచ్చి ఆయన చెప్పిన మాట వినకుండా మంచి చెప్తే వింటలేదండి అంటే అప్పుడు అది సమస్య కింద ఆలోచిస్తాం. కానీ 3 ఏళ్ల పిల్లవాడు 2 ఏళ్ల పిల్లవాడు కూర్చోమంటే ఎందుకు వినాలి అసలు వాడు? పోనీ 3 ఏళ్ల వాడు చెప్పిన వాడు విన్నాడు అనుకోండి, అది సమస్య అనమాట. ఎందుకంటే అసలు ఆ వయస్సులో వినే వయస్సు కాదు. అలా వింటున్నాడంటే అదేమిటో అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే సిల్లీగా ఉండేటువంటి ప్రశ్నలు. కనుక సమస్య స్పష్టముగా ఉండాలి. మీ సమస్య ఏంటంటే నేను 100 చెప్తా, మీ కోరిక ఏంటంటే టక చెప్పమంటే చెప్పేస్తాను అనమాట. ఏమిటి మీ కోరిక అంటే మీ పని ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని మనం అడగటానికి ఇబ్బంది ఏమిటి? నేను ద్రాక్ష తోటలు కొంటానా, సినిమా హాల్ కొంటానా, స్వతం నిర్మిస్తానా, మినిస్టర్ అవుతానా? ఎన్నైనా అడగచ్చు, ఎవరైనా మీరైనా అడగచ్చు, 100 ప్రశ్నలు అడగచ్చు. మీ సమస్య ఏమిటో నీకు ఏముందో లేదు స్పష్టంగా అడగకపోతే అవతల వాడికి ఎలా తెలుస్తుంది? కళ్ళ గంతలు కట్టి అడిగితే ఎలా తెలుస్తుంది చెప్పండి? అంతే క్లియర్గా చెప్పలేవు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఇక్కడ నేను సిల్లీగా చెప్పడం అనేది కాదు. శాస్త్రం ఏం చెప్తుందంటే వాళ్ళు అడిగిన దానికి మీరు పరిశీలించండి అని ఉంటుంది శాస్త్ర గ్రంథాలు. శాస్త్రం చెప్పినట్టు మీరు వినాలి, జ్యోతిష్కులు అందరూ వినాలి. తెలిసిందా? యుక్తాయుక్త వివేకం లేకుండా అసత్యాలు చెప్పకూడదు. జ్యోతిష్కుడు కూడా వాళ్ళకి కూడా దండన ఉంది శాస్త్రంలో. భయపెట్టకూడదని ఉంది, అసత్యాలు చెప్పకూడదని ఉంది, తెలిసినంతవరకే చెప్పాలని ఉంది, వాళ్ళని పీడించవద్దని ఉంది, పద్ధతిగా ఉండమని చెప్పింది. ఇన్ని పద్ధతులు వాడికి చెప్పినాయి నియమాలు, వీళ్ళకి చెప్పినాయి అన్నమాట. అందుకని ఇవి చిన్న విషయాలే అయినప్పటికీ కూడా వీటికి ఎవరు ఇలాంటి వాటికి సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పడానికి తగిన ప్రశ్నలకి చెప్తారు తప్ప తగని ప్రశ్నలకి చెప్పలేరు. కనుక ప్రశ్న స్పష్టముగా ఉండాలి. ఒక్క వాక్యం చెప్తా. మీరు డాక్టర్ గారి దగ్గరికి కానీ, లాయర్ దగ్గరికి కానీ, జ్యోతిష్కుడి దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేయాలో వాళ్ళని మన మనిషి ఆత్మీయులు అనుకుని మనం మాట్లాడాలి. నీ సమస్య చెబితేనే కదా ఆయన పరిష్కారం చెప్పేది. మన సమస్య చెప్పకుండా అర్థం కానట్టు చెప్తే ఆయనకి ఎంత అర్థమైతే అంతవరకే చెప్తాడు, అంతవరకే మందులు రాసిస్తాడు. అది కాదండి ఇంకోటి కూడా ఉంది అంటే మరి అప్పుడు ఎందుకు చెప్పలే కిందసారి వచ్చినప్పుడు, ఇప్పటిదాకా ఏం చేసావు అంటారు. అలాగే ఏదో లీగల్గా రాయవలసి ఉంటే కొన్ని చెప్పి కొన్ని చెప్పకుండా మానేస్తే ఆయన తయారు చేసేస్తే డ్రాఫ్ట్ సగం కేసు అయిన తర్వాత ఇలా కూడా జరిగిందండి, ఇది కూడా ఉందండి అంటే మరి ఆ మాట ముందు చెప్తే ఇంకోలా రాసేవాళ్ళం, అప్పుడు మనకి లాభం వచ్చేది, మనమే నష్టపోయామని చెప్తారు. ఇప్పుడు రాయండి అంటే రాయటానికి అవకాశం లేకపోవచ్చు. అలాగే అందుకని వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మన మనిషి అనుకుని నువ్వు స్పష్టంగా చెప్పాలి నీ సమస్య. కొంతమంది చెప్తారు, ఎంత ఆశ్చర్యం అంటే చదువుకోని వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి మా సమస్య ఇదండి అని స్పష్టంగా చెప్తారు. చెప్పినప్పుడు అన్ని కోణాల్లో వాటికి ఏం లెక్కలు వేయాలో వేసుకుని వాళ్ళు చక్కగా మనకి చెప్తారు, తోచిందనమాట. అప్పుడు అడిగిన దానికి చెప్పిన దానికి పొందిగా ఉంటుంది కనుక కొందరికి తెలియదు కనుక ఈ విషయాలు చాలామందికి తెలిసి ఉండవచ్చు నేను చెప్పినవి, కొందరికి తెలియకపోవచ్చు కూడా. అందుకని తెలుస్తుందనే విషయంతో నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. స్వస్తి.